గోపికలంతా చేరి గోపాలుని లేపబోవా. గోపికలంతా చేరి గోపాలుని లేపబోవా. గోపనాయకుని ద్వారపాలకులడ్డగింప. గోపికలంతా చేరి గోపాలుని లేపబోవా. గోపనాయకుని ద్వారపాలకులడ్డగింప. గోపబాలుడే పిలువ తలుపులడ్డేలని. గోపబాలుడే పిలువ తలుపులడ్డేలని. విరహంబు తీర వ్రత స్నానమాచరించే. విరహంబు తీర వ్రత స్నానమాచరించే. వ్రతస్థలికి రాని 10 మంది గోపికలను లేపి అందరూ కలిసి గోపజన సంరక్షకుడైన గోపాలుని తెల్లవారకముందే మేల్కొల్ప తలంచి నిష్కల్మష మనస్కులై పవిత్రులై నందగోపుని ఇంటికి చేరారు. ఆ భవన ద్వారపాలకులు తలుపులు తీయలేదు. నవరత్న ఖచిత తలుపుల తాళము తీయక అక్కడి ద్వారపాలకులు అడ్డుతగిలారు. అంతా ఆ గోపకాంతలు మా గురించి భయపడవలసింది లేదు. మేము అజ్ఞానమనే చిన్న గోపికలము. మా యందు దయతలచి జ్ఞానజ్యోతి అయిన శ్రీకృష్ణుడు అందరూ కలిసి వచ్చిన వ్రత సంభారాలు ఇస్తానని వాగ్దానము చేశారు. అందువలన ఆ మురళీ మనోహరుని మేల్కొల్పుటకు దివ్య నామ సంకీర్తనముతో పవిత్రులమై వచ్చాము. మొదటనే నీవు అడ్డు చెప్పవలదు. కృష్ణ ప్రేమ వలన దృఢముగా బంధింపబడిన మణిమయ కాంతులీను తలుపులను తీయుము అని కోరతారు. మేము కూడా కృష్ణానుగ్రహము పొందాలనే తపనతో ఈ మసక చీకటిలో చల్లని మంచు కురిసే వేళలో కదలి వచ్చాము కదా. తలుపులలోని అడ్డంకులు తొలగించుకొని వచ్చిన మాకు ఈ తలుపులు అడ్డేలా కాన తెరువవలసిందిగా కోరతారు. నిష్కల్మషమైన భగవత్ ప్రేమ కార్యక్రమాలను సక్రమముగా జరిగేటట్టు చేస్తుంది. దేహమనే భవనములో వసిస్తున్న శ్రీకృష్ణుని దర్శించాలన్న ఆ పరమాత్మ తత్వాన్ని మేలుకొలపాలన్నా ఇంద్రియములనే గోపికలను అన్నింటినీ ఒక త్రాటి మీదకు తీసుకువచ్చి హృదయ మందిరము వాకిట నిలబడినను అహంకారమనే తాళము బిగించబడి ఉంటుంది. జీవితానికి ఎన్ని ఉన్నా లోపము తక్కువ అనేవి సర్వసామాన్యమైన విషయంగా గోచరిస్తుంది. కారణం అజ్ఞానము చోటు చేసుకుంది. అజ్ఞానము తొలగి జ్ఞానస్వరూపుడైన పరమాత్మను దర్శింపవలెనన్న జ్ఞానుల ద్వారా సత్యమును గుర్తింపవలెను. ధర్మానువర్త కార్యాచరణతో జ్ఞానము వికసింపబడుతుంది. అంటే జ్ఞానులు చేసే బోధనలతో అహంకారమనే తాళము తెరువబడి అంతర్యామిగా ప్రకాశిస్తున్న శ్రీకృష్ణ దర్శనం లభిస్తుంది. లోపల ఉన్న పరమాత్మ స్వయం ప్రకాశకుడై గమనించమని చెబుతున్నప్పటికీ అప్పుడప్పుడు తలపులలోని చెడు తలంపులు అడ్డు వస్తాయి. ఆ తలంపులే నేను ఎవరు అనే సత్యాన్ని గుర్తింపలేకుండా అడ్డు వస్తాయి. లోపల ఉన్న పరమాత్మతో అనుసంధానము కావలెనన్నా నిత్యము స్వామిని మేల్కొల్పు పాడుటకై పవిత్రులుగా మెలగవలెను. అప్పుడు భగవానుని దయ వలన మనకు తెలియకుండానే మనతో దైవనామాలు కార్యాలు జరిపించి అన్నీ మనమే చేశామనే భావన కలుగజేసి
జ్ఞానార్హత కల్పిస్తాడు. అంటే ఆ గోపబాలుడే పిలుస్తాడని, మానవ జీవిత వ్రత సంభారాలు అందిస్తాడని, అప్పుడు ఆ కృష్ణ విరహము తీరా వ్రతస్నానము ఆచరించెదమని, దానికి ఆ స్వామి అనుజ్ఞ అవసరమని భావించవలెను. సర్వము కృష్ణార్పణమస్తు.